సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి శివానంద లహరిలో గల 26వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. కదా వా త్వాం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే. పరమేశ్వర, నిన్ను దర్శించి సమస్త జీవరాశులకు ఆనందాన్ని అందించేటటువంటి నీ పాదపద్మాలను నా చేతులతో పట్టుకుని శిరస్సు మీద, కనుల మీద మరియు నా హృదయము మీద హత్తుకుని నీ పాదాలను ఆలింగనం చేసుకుని నీ పాదాల నుంచి ఉద్భవించేటటువంటి పద్మగంధ భరితమైనటువంటి సువాసనను ఆఘ్రాణించి బ్రహ్మాది దేవతలకు కూడా దొరకనటువంటి ఈ విధమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని నేను ఎప్పుడు పొందగలనయ్యా పరమేశ్వర అని శంకరాచార్యుల వారు కోరుతున్నారు. శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో లౌకికానందాలకు అతీతమైనటువంటి పరమానందాన్ని మనకి ఈ శ్లోకంలో వర్ణిస్తున్నారు. స్వస్తి ప్రజాభ్యః.